రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోపించారు. జనజాతర బహిరంగ సభలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్ల కారణంగానే తాను ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మంత్రిగా కాగలిగానని అన్నారు. మనమందరం అప్రమత్తంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 7.50 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. రైతు బంధు కోసం 7,000 కోట్లు విడుదల చేశామని బీఆర్ఎస్ చెప్పడం అబద్ధమని, దమ్ముంటే ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, లక్ష్మీకాంత్ గారు, మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, వేదికలు అలంకరించిన కాంగ్రెస్ పుర ప్రముఖులు, ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, మిత్రులారా, మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. 9.5 సంవత్సరాల ఓ కుటుంబ పాలన, 60 సంవత్సరాల తెలంగాణ కళ, తెలంగాణ సమాజము ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది. ఆ కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గారు. కానీ 9.5 సంవత్సరాలలో మన స్వేచ్ఛని హరించి నానా తిప్పలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఓ కుటుంబ పాలనతోటి, ఓ నియంతృత్వంతో తెలంగాణ యువతని బలిగొన్న కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకున్న ఓటు, అమూల్యమైన ఓటుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప చరిత్రలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి, ఈనాడు కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు 100 రోజులు కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలని మాటిచ్చి మాట నిలబెట్టుకొని మొన్ననే మళ్ళీ చెప్పారు, మేము రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్టు 15 తారీఖు లోపల. ఆ మాటకు కట్టుబడి ఉంటాము. కానీ ప్రజాస్వామ్యంలో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామ్యము, అందులో ఓటు. ఆ ఓటు హక్కు ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజనరసింహ శాసనసభ్యుడైండు, మంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఈరోజు మంత్రి అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. దళితులమే కానీ, బీసీలమే కానీ, మైనారిటీలమే కానీ 10 సంవత్సరాల బీజేపీ పాలన, మోడీ పాలన, ఈ 10 సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్, బీజేపీ పార్టీ ఏమడుగుతున్నదంటే ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి, 400 సీట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నది. కానీ దీని వెనుక ఉన్న మర్మం ఏంది? దీని వెనుక ఉన్న కారణం ఏంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంది? 400 సీట్లతోటి ఏం చేయబోతున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. మనకు ఇచ్చిన రిజర్వేషన్ ని రేపు కాలరాయబోతున్నారు అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, జాగ్రత్త పడాలి. 75 సంవత్సరాల రిజర్వేషన్ మనకు, 1000 సంవత్సరాలు మనం అనగదొక్కిర్రు. ఈరోజు మళ్ళీ 400 సీట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చి ఈ 400 సీట్లు ఒకవేళ ఇట్లా బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతున్నది, మన సమాజం ప్రమాదంలో పడబోతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. మనమందరం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దళితులే కానీ, బీసీలే కానీ, ఓబీసీలే కానీ, మైనారిటీసే కానీ ఈరోజు సమైక్యంగా ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనపై ఉన్నది. కనుక మీ అందరితోటి కోరేది ఒక్కటే, మీరందరూ కూడా ఈరోజు మన నాయకుని ప్రసంగం గురించి వెయిట్ చేస్తున్నారు. కానీ నాది ఒక్కటే విన్నపం, మీకు దళితునిగా, ఒక శాసనసభ్యునిగా, ఒక సీనియర్ నాయకునిగా, ఒక రాజకీయవేత్త కదా, ఒక ప్రజా నాయకునిగా రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. రిజర్వేషన్ ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఈ దేశాన్ని కాపాడింది, సామ్యవాదాన్ని తెలియజేసింది,
సిద్ధాంతాన్ని నిలబెట్టుకున్నది, ప్రజా సేవలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 5 వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా పేదవాని ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి ఒక సర్వే కావాలి, కులగణన కావాలి. అదే రకంగా మహిళలకు 50% రిజర్వేషన్ కావాలి. అంగన్వాడీ టీచర్లే కానీ, హెల్పర్లే కానీ, ఆశా వర్కర్లే